హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో షాపింగ్ చేయాలంటే ఈ టిప్స్ కంపల్సరీ పాటించండి. ఎందుకంటే ఈ కాలంలో మాన్యువల్గా స్టోర్కి వెళ్ళి ఏదైనా షాపింగ్ చేయాలంటే టైం లేని పరిస్థితి. అందువల్ల అందరూ ఈ కామర్స్ యాప్లోనే డిపెండ్ అవుతున్నారు. దీంట్లో మీరు ఏదైనా ఆన్లైన్ పోర్టల్లో ఒక ఈ కామర్స్ అప్లికేషన్ నుంచి ఏదైనా పర్చేస్ చేయాలంటే ఈ మినిమం క్వాలిటీస్ ఉండాలి. ఏంటంటే రిటర్న్ పాలసీ కంపల్సరీ ఉండాలి. అట్లాగే పేరెన్నికగలవి అమెజాన్, ఫ్లిప్కార్ట్ కొన్ని ఫేమస్ ఉంటాయి కదా రెగ్యులర్గా నడిచి, వీటిలోనే మీరు పర్చేస్ చేయండి. ఈ ముఖం తెలియని యాప్స్ ఉంటాయి, కొన్ని గూగుల్లో సెర్చింగ్ ఆప్షన్లో దొరుకుతాయి, కొన్ని ఫేస్బుక్ బిజినెస్ పేజ్ అంటారు దాంట్లో కానీ, ఇంకా వాట్సాప్ పేజ్ కానీ వీటిలో వెళ్ళొద్దు. ఎందుకంటే వీటిలో వెళ్ళాలన్నా సరే దాంట్లో రిటర్న్ ఆప్షన్ ఒకటి, క్యాష్ ఆన్ డెలివరీ కానీ ఇంకా మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్స్ ఉంటే అది ఆథరైజ్డ్ మర్చెంట్ పోర్టల్ అన్నమాట. అట్లా కాకుండా కొన్ని ఫేక్ చాలా ఉంటాయి. మీకు అట్లాగంటే ఫోటో ఒకటి చూపించి ఒక ఐటెం చూపిస్తాడు, దాన్ని చూసి మనం పర్చేజ్ చేస్తాం. తీరా ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే అది వేరేది ఉంటుంది. దాన్ని రిటర్న్ చేద్దామంటే మనం కొన్న యాప్లో రిటర్న్ ఆప్షన్ ఉండదు. దానివల్ల ఎవరికి లాస్ అవుతాం. సో అందువల్ల మీరు ఏదైనా కొనాలన్నా సరే ₹1 ఎక్కువైనా సరే పేరెన్నిక కలిగినాయి అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిలో అనుకోండి, మనం రిటర్న్ పాలసీ ఉంటుంది, వాళ్ళతో మాట్లాడచ్చు, కస్టమర్ కేర్ ఉంటుంది. మెయిన్ కస్టమర్ కేర్ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. పోర్టల్ ఈ కామర్స్ అప్లికేషన్స్ లో కస్టమర్ కేర్ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు సాల్వ్ చేయగలగాలి. అది కూడా లేని కొన్ని ప్రైవేట్ యాప్స్ ఉంటాయి థర్డ్ పార్టీ, వాటిలో ఎప్పుడు కొనొద్దు. మీరు కొంటే చాలా ఇబ్బంది పడతారు. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట, అందుకు చెప్తున్నాను. అలాగే మీరు గూగుల్లో కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు యాడ్ రూపంలో వస్తూ ఉంటాయి. యాడ్ అని పెట్టి ఇది ఆఫర్ ఉంది, ఇది ఆఫర్ ఉందని ఇస్తూ ఉంటాడు. అది క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయొద్దు. చేయాలి అంటే అది క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్లో రిటర్న్ పాలసీ ఉందా, కస్టమర్ కేర్ సపోర్ట్ ఉందా, అడ్రస్ అయినా ప్రాపర్గా అడుగుతుందో లేదో చూసుకోండి. లేదంటే మీరు మోసపోతారు. అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీషో ఉంది. మీషో యాప్లో ఫ్లిప్కార్ట్ యాప్ లాగానే ఒక యాడ్ లాగా వస్తుంది. అది క్లిక్ చేసారంటే దాంట్లో అన్ని రేట్లు చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఐఫోన్ వచ్చేసి 5-6 వేలు ఉంటుంది, కెమెరా వచ్చేసి 200 ఉంటుంది. అట్లా చాలా తక్కువ రేట్లు ఉంటాయి. ఇదేదో ఆఫర్ అని చెప్పి మీరు కానీ దాంట్లో బుక్ చేశారంటే ఇది ప్రాపర్గా డైరెక్ట్గా పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిపోతే అడ్రస్ కూడా ప్రాపర్గా అడగదు అనమాట. ఇది కూడా మళ్ళీ టైం కూడా డిస్ప్లే చేస్తూ ఉంటుంది, 10 నిమిషాల టైం ఉంది అన్నట్టుగా. అది కానీ మీరు పేమెంట్ చేశారంటే ఆ 10 నిమిషాల తర్వాత ఆ యాడ్ వెళ్ళిపోతుంది. తర్వాత మీకు పేమెంట్ ఎవరికి చేశారో కూడా తెలియదు అనమాట. అందుకని ఇటువంటి మోసాలు పాల్పడకుండా మీరు జాగ్రత్తగా జెన్యూన్గా చూసి మంచి యాప్ల్లోనే చేసుకోండి. ఏదంటే ఒక ఐటెంకి ప్రాపర్గా ఎంత రేట్ ఉంటుందో అంతే ఉండాలి, అంతగాని తక్కువ రేట్లు అయితే మీరు కొనొద్దు. సో మీరు ఫేమస్ పొందిన ఈ ఆన్లైన్ పోర్టల్లో జాగ్రత్తగా చూసుకుని 1-2 సార్లు చెక్ చేసుకుని మీరు కొనుక్కుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఈ రెగ్యులర్గా పేరెంట్కి ఏదైనా ఈ ఆన్లైన్ పోర్టల్లో కొన్నా సరే చాలా మందికి ఏదైనా ఐటమ్ నచ్చకపోతే రిటర్న్ చేయడం కూడా తెలియదు. చాలా మందికి ఇంతకులే ఎంతో అమౌంట్ కాదు కదా అనుకుంటారు. కానీ కొంచెం ట్రై చేస్తే ఆ ఐటమ్ని రిటర్న్ చేయొచ్చు, కొత్తదాన్ని తీసుకోవచ్చు, లేకపోతే అమౌంట్ అన్నా రిటర్న్ తీసుకోవచ్చు. సో అందుకనే మీరు ఈ రిస్క్ అంతా లేకుండా ఆథరైజ్డ్ ఆన్లైన్ ఈ కామర్స్ యాప్లో మీరు షాపింగ్ చేస్తే మంచిదే నా ఒపీనియన్. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి. మరిన్ని వివరాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.